పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. గెలుపంటారు? మీకు ఏదైనా అనుమానం ఉందా? ఎవరు గెలుస్తారు మీకు తెలుసు కదా. 100% పవన్ కళ్యాణ్ గెలుస్తారు. ఇది వన్ సైడ్ కాదండి, 2 సార్లు పరాభవం పొందిన మా తమ్ముడు ఈ రోజు జనంలోకి వచ్చాడు, పిఠాపురం వచ్చాడు. పిఠాపురంలో ఉన్నదంతా మేము మా తమ్ముడు గెలిపించుకోతే ఎవరిని గెలిపించుకుంటాం అంటే ఈసారి పవన్ కళ్యాణ్ పక్క పిఠాపురం ఎమ్మెల్యే అంటారా? అవునండి. ఇక్కడ పోటీ చేసింది ఎవరు? వంగ గీత ఎవరు? పిఆర్పీలో చేసింది. ఆమెకు ఆ పిఆర్పీ గుర్తింపు వల్ల మిగతా వాళ్ళు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఆవిడ కూడా మాకు సపోర్టే. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. అంటే ఆవిడేమంటుందంటే మీ ఇంటి ఆడపడుచుని 3వ గెలిపించండి అమ్మా అని మాట్లాడుతుంది. మా ఇంటి ఆడపడుచు కాబట్టి తమ్ముడు కోసం వచ్చింది. తమ్ముడికి ఓట్లు పడాలంటే ఏం చేయాలి? అక్క రావాలి. అక్క వచ్చి సపోర్ట్ చేస్తుంది. అది మా మెజారిటీ. అంటే ఇప్పుడు గీత గారికి ఈసారి ఛాన్స్ ఇవ్వకుండా తమ్ముడికి ఇస్తానంటారా? ఎట్లా ఇస్తారండి గీత గారికి? గీత గారు మా ఇంటి ఆడపడుచు అంటుంది కదా. మా ఇంట్లో వ్యక్తిని మేము తమ్ముడు గెలిపించుకుంటాం. అది ఎన్నిసార్లు గీతకి ఇచ్చారు, ఈసారి తమ్ముడికి ఇస్తానంటారు. అసలు చూడండి ఒకసారి చూస్తారు ఈసారి ప్రపంచం. పిఠాపురంలో 5 ఏళ్లు ఎంపీ కింద వంగ గీత గారు, ఎమ్మెల్యే కింద పెన్నందరకం చేశారండి. వీళ్ళు అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు? ఏమైనా చేశారంటారు? అభివృద్ధి చేయడానికి అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరయ్యా? ఓన్లీ వన్ మ్యాన్ షో జగన్. జగన్ ఎవరు? మోనార్క్ కింద ఎవరు చేసినా కూడా కింద దాష్టీకం చేయడం, ఎవరికి పరిపాలన కాదు. పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఆయన మంత్రి పదవులు ఇచ్చాడు. ప్రతి మంత్రి పొద్దునుంచి సాయంత్రం దాకా పవన్ కళ్యాణ్ ప్రోగ్రాం ఏంటి, పవన్ కళ్యాణ్ ఏ విధంగా దోవబడదాం. ఈయన చేసిన మంత్రిత్వ శాఖలన్నీ ఇయ్యే. రోడ్లు లేవు, వంతెనలు లేవు, ఉద్యోగాలు లేవు, మురికి నీళ్ళలో వెళ్తున్నాం. మురికి నీటి సదుపాయం కూడా లేకుండా చేశాడు. ఇంకా రేపు పొద్దున వస్తాడు చూడండి. మీరన్నట్టు మోనార్క్ అయిన ఈ ముఖ్యమంత్రి 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది, అభివృద్ధి ఎలా చేశాడు? ఇప్పుడు ఓటింగ్ లో చూపిస్తాం. చేతులతో నోటులతో కాదు మేము చేసేది. బటన్ నొక్కుతాం చూసారు ఆయన ఏ విధంగా బటన్ నొక్కాడు. ఈసారి ఇప్పుడు మేము చూపిస్తాం. ఇప్పుడు 170, ఇప్పుడు ఆయన అంటున్నాడు 175 175 అని. 175 జీరోలు వస్తాయి. అప్పుడు చూసుకుంటాడు ఆయన. చూడండి నోటితో ఎందుకు ఇంకా చేతితో చూపిస్తాం. పరంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందంటారు పరిపాలన? ఎలా ఉందంటే ఏ షాప్ కానీ వెళ్ళాం అనుకోండి, ఎలా ఉందయ్యా అలా అనుకో. ఉదాహరణ చెప్తున్నా, ఒక మామూలు మహిళగా నేను సరుకులకి వెళ్ళినప్పుడు సరుకుల కొట్లు అడిగా, ఏమండి ఎలా ఉంది ఏంటండి? ఇంకోసారి రానండి ఇప్పటికి 80% కులిపోయింది. ఈసారి మొత్తం కులిపోతే పారేద్దాం, క్యాన్సర్ ఎంతవరకు క్యూర్ చేసుకుంటాం. ఎందుకు పరికరాలు పరిపాలన 80% కులిపోయిందండి. ఈ కులిపోయిన దాన్ని మనం ఏం బాగు చేయలేం. మరి రెండోసారి నేనే గెలుస్తాను, 1 సైడ్ గా నేనే ముఖ్యమంత్రి, 30 ఏళ్ళు నేనే పరిపాలిస్తాను అంటున్నాడు. 170 స్థానాలకైనా చేయనివ్వండి. చేస్తే అప్పుడు పిచ్చి జనానికి తెలుస్తుంది ఏ విధంగా మనం సూట్ కేసులు పుచ్చుకుని బోర్డర్ దాటి ఎట్లా పరిగెత్తుతామో. ఏ పిల్లలు ఎక్కడున్నారా, పిల్లలు మనకేమైనా ముద్ద పెరగాల పరిగెత్తడమే. ఇంకేం లేదు. మన భవిష్యత్తును మనం నాశనం చేసుకోవడం ఆయనకి వేస్తే ఓటు అంతే. ఈ 5 ఏళ్ళలో రాజధాని కడతానన్నారు, కట్టారండి. రాజధాని దిక్కు లేదంటే తిండికి దిక్కు లేదు. ఇంకా బటన్ ఒక్కడమే, ఇంకేం రాజధాని కడతాడు? 3 కడతానంటున్నాడు. ఒకటి ఏడవచ్చు 5 ఏళ్లలో. ఒకటేడ్చి ఇది ఒక రాజధాని పెడితే డెవలప్ చేసేవాడు. 3 చేసిన సంతోషమే. ఒక్కటి ఆడలేక అన్ని గుంటలు పెట్టి అన్ని ఎకరాల రైతులు రోడ్ల మీద పడి వెళ్ళాడుతుంటే ఏంటి ఆయన చేసింది? రాజధానికి ఇక్కడ మబ్బి పెట్టాడు, అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఇంతే, వాళ్ళకే తెలుసు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి వల్ల నాశనం అవ్వని మనుషులంటూ లేరు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాజధాని వల్ల రాజధాని రైతులు, రోడ్ల వల్ల ప్రమాదాలకు గురైన వాళ్ళు, లేకపోతే ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ మీద ట్యాక్సులు పెంచడాలు, ఆ భవన నిర్మాణ కార్మికులకి ఇసుక ఆపేసి ఇలా ఒక్కొక్క సెక్టార్ లో ఒక్కొక్కరు నాశనం అయిపోయారు. ఇంకొకసారి చూడకూడదు అన్నట్టు ఓపెన్ గా మీరు అన్నారు కదా రాక్షస పరిపాలన అనేది. మరి అది జరుగుతుందని అంటారు. మరి మీరైతే ఏమంటారు? ఈ రాక్షస పరిపాలన రెండోసారికి అవకాశం ఇస్తారా, ఇవ్వరా? ఇవ్వండి. ఎవ్వరు నా సర్వనాశనం అవడానికి సిద్ధపడం. ఇవ్వక మేము తెచ్చుకుంటున్నాం. 3 కలిసి ఎందుకు కూటమి వచ్చాం? ఒక రాక్షసుని అంతమందించాలంటే అప్పుడు వానరసేనతో సహా వచ్చాం. అట్లాగే వాళ్ళ పవనుడికి మేము కూడా ఒక వానరంగా ఒక చిన్న రాయి వేస్తాం. ఆ రాయి రేపు వారధ కడతాం. కట్టి అప్పుడు బయటకి పంపిస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి మీరేమో రాక్షసుడు అన్నాడు, నేను సింహం అన్నాడు, సింగిల్ గా వస్తున్నానని అన్నాడు. ఏంటంటే ఆయన సింహాలు పేల్చుకుంటాడు. ఓసారి ఇచ్చాడండి, సింహంలా గర్జిచ్చాడండి. పాపం అందరూ ఎలా విజృంభిస్తున్నారు చూస్తున్నారు కదా. ఇప్పుడు చూసేది ఇంకా 3 రోజులే ఉంది పండగ. 3 రోజుల తర్వాత ఆయనకి తెలిసిపోద్ది ఎలా ఓటు. ఇప్పటికే సర్వేలు వచ్చేసింది. మే 13 దాటిన కానించి ఇంకా ఆయనకి 13 దాకా అక్కర్లేదు. మొన్న రవిప్రకాష్ గారు ఇచ్చిందే ఆయనకి తెలిసిపోద్ది. ఆయన ఏ విధంగా ఎలా ఉందో పాలన. అసలు ఒక రోడ్డు చూపించమనండి, ఒక్క రోడ్డు
హైవే కాకుండా ఒక్క రోడ్డు చూపించమనండి. ఈ 5 ఏళ్లలో యువతకు ఉద్యోగాలే గానీ, అభివృద్ధి గానీ, లేకపోతే కంపెనీలు తేవడమే గానీ, లేకపోతే రాజధాని గానీ, పోలవరమే గానీ, విశాఖ రైల్వే జోనే గానీ, లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంటే గానీ, ప్రత్యేక హోదా గానీ, ఇన్ని పెద్ద అంశాలు ఉన్నాయో పూర్తి చేసిన తర్వాత నేను ఓటు అడుగుతున్నాను. ఏది పూర్తి చేశాడు అంటారు, ఏది దేని కోసం ఓటు అడుగుతున్నాను? వీధికి ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళ ఏజెంట్లను చేసుకుని వాళ్ళ ద్వారా ఏ కులానికి ఎన్ని ఓట్లు పడుతున్నాయి, ఏ కులంలో ఎక్కడెక్కడ మనకు ఓటేరు, వాళ్ళని ఏ విధంగా ప్రతీకార చర్యలు తీసుకోవచ్చు అనేదంతా వాలంటీర్ల ద్వారా ఎవరెవరు ఒంటరిగా ఉన్నారు మహిళలు, వీళ్ళు ఏ విధంగా చేస్తే మంచి రికార్డు తీయించాడు. అది అభివృద్ధి కాదు, ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఉపాధి కల్పించాడు కనుక్కోమనండి. అది చూపించమని బయటకు వచ్చి నేను ఇంతమందికి ఉపాధి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? తన వాలంటీర్లు ఇచ్చాడు. వాళ్ళెవరో తన ఏజెంట్లు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పెట్టాడండి, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మీ కలెక్ట్ చేస్తున్నారంట. వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది అన్నిటికీ, అది మాత్రం నేను ఎప్పుడు కూడా ఒప్పుకుంటా. కానీ ఆ వాలంటీర్ని ఎలా వాడుకోవాలి? చక్కగా ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ మేము దాన్ని వ్యతిరేకించడం ఒక సాధారణ మహిళగా అంతకుముందు ఇబ్బంది పడిన మాట నిజం. వెళ్ళి వాళ్ళతో నిలబడి వాళ్ళు పొద్దున్న సాయంత్రం కళ్ళు తిరిగిపడి ఇంటికి వచ్చి ఇస్తున్నారు బాగానే. అదే వాలంటీర్ని వక్రీకరించి తన స్వార్థానికి వాడుకుంటున్నారు స్వలాభంగా. అంటే సామాన్య ప్రజలకు ఉపయోగపడింది అంటే ప్రభుత్వానికి ఉపయోగపడింది అది ఎక్కువ, సామాన్యులకు ఉపయోగపడింది కాదండి. ఆ వ్యవస్థ ఎప్పటికీ పోదు. ఏ ప్రభుత్వం వచ్చినా తీయడానికి వీళ్ళని వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. దానికి ఇప్పుడు మరి రాజధాని కడతానన్నాడు, కట్టలేదు. పోలవరం ఏమో ఒక 50% అంతా చంద్రబాబు టైంలో పూర్తయింది. కొన్ని మిగతా 50% అయినా పూర్తి చేశాడంటే అది లేదు. ఎందుకు? ఇంకో 5 ఏళ్లలో ఇల్లు కూడా తిప్పిపెట్టి ఊరి కిందకు వస్తాయి. ఇంకా పోలవరం అనేది జనం మర్చిపోవాలి. ఇప్పటికైనా మేలుకుని పోలవరం అనేది ఏం లేదు. ఇప్పుడు ప్రభుత్వం వస్తుంది, మారుతుంది, పాలన మారుద్ది. వచ్చిన 4 రోజుల్లోనే ఒక్కొక్కరు హెమహెమిల్లాగా ఉన్నారు. 5 నిమిషాల్లో అమరావతి కట్టుకుంటాం, పోలవరాన్ని బాగు చేసుకుంటాం, అభివృద్ధి పరంగా మేము ముందుకెళ్తాం. నేను ఒక సాధారణ మహిళగా చెప్తున్నా. ఇప్పుడు అభివృద్ధి పరంగా ఎలా ఉంది? ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారంటే ఎవరన్నా? మా పిల్లలు ఉన్నారయ్యా, పొరుగుళ్ళలో తలదాసుకోవటం. ఉన్నాడు ఎంటెక్లు చేసి ఎంఎస్లు చేసి అన్ని 15,000కి ఎన్ఎంఆర్లు చేస్తున్నారు పిల్లలందరూ. ఎక్కడైనా దేశ రాజధాని మొత్తం ఎక్కడైనా చూడండి. వేరే రాష్ట్రాల్లోకి వెళ్ళిపోతారా? వేరే రాష్ట్రాల అదే 10,000 12,000కి చేసుకుంటే ఊళ్ళో ఉండాలి. లేదు ఏదైనా డబ్బు కావాలంటే పట్టుపుచ్చుకుని బయటకు వెళ్ళాలి. అంతే. కష్టమైన నష్టమైన బయటకు వెళ్తే మంచి జరుగుతుంది. మంచి ఊళ్ళో లేదు, ఏమీ లేదు. మరి 5 ఏళ్ళలో ఏమీ జరగలేదు, పోస్టింగ్ లేదు, ఒక్క అవకాశం లేదు పిల్లలకి ఎవరికి. వాళ్ళందరూ ఇప్పుడు పెద్దలు అయిపోతున్నారు కదా, ఏజ్ బార్లు అయిపోతున్నారు. 48 ఏళ్ళకి ఏం ఉద్యోగం చేస్తారు వాళ్ళు? ఏ ఉద్యోగం చేస్తారు చెప్పండి? అవునండి. ఇప్పుడు ఉండేదే వయసు పరిమితి అనేది ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువండి. ఆ ఉన్న 5 ఏళ్ళు కూడా పోతే ఇంకా వాళ్ళు ఎప్పుడు జీవితంలో బాగుపడతారు, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు భవిష్యత్తు వస్తుంది, ఎప్పుడు రిటైర్మెంట్ కార్డు తీసుకుని ఆఫీస్ లో చేరతాడు, తెల్లారో 3వ రోజు రిటైర్మెంట్ ఇస్తాడు. అంతే, అది పరిస్థితి. మేజర్ గా డిఎస్సి అంటే టీచర్ ఉద్యోగాలు ఇస్తానన్నారండి. అవి కల్పిస్తానని చెప్పి మాట ఇచ్చి వాళ్ళు మోసం చేసి వాళ్ళ దగ్గర ఫీజులు కూడా కట్టించుకొని ఇవాళ ఏ ఉద్యోగం కూడా కల్పించలేదండి. ఇప్పుడు వాళ్ళంతా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు మొత్తం ర్యాలీ చేస్తున్నారు. అసలు మీరు గమనించలేదేమో, 6 నెలల నుంచి ఎన్ని పోస్టింగ్లు ఇచ్చాడు తెలుసా? ఒక్కొక్క పోస్టింగ్ అప్లికేషన్ 1200, అప్లికేషన్ 800. ఆ డబ్బులంతా పెట్టుకుని ఇప్పుడు ఆయన ఎలక్షన్ చేసుకుంటున్నాడు. అది ఎవరికైనా ఒక జాబ్ ఇచ్చాడా? ఒక్క రిజల్ట్స్ వచ్చినాయా? అదే అండి. డిఎస్సి నోటిఫికేషన్ కూడా సీఎం అలాగే ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుని ఎగ్జామినేషన్ పెట్టక అలా అని చెప్పి డబ్బులు వాపస్ ఇవ్వక ఆ డబ్బులతో వాడేసుకొని ఇదంతా ఒక అరాచకంగా కింద జరుగుతుందంటారు. మరి యువత ఇలా తప్పుదారి పెట్టితే వాళ్ళు ఎప్పుడు కోపడతారంటారు? అది వ్యాపార వృద్ధి చేశాడు ఆయన. మీకు అర్థం కావట్లా. డెవలప్మెంట్ అంటే అనుకుంటున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ నుంచి డబ్బులు వసూలు చేసి అప్లికేషన్స్ దగ్గర వాడుతూ ఆయన వ్యాపారం చేశాడు. బిడ్డల జీవితాలతో ఆడుకున్నాడు. అది ఎవరికి ప్రభుత్వానికి తెలియట్లేదా? ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అని ఇప్పుడు ఆయన పేరు రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు. అదే ఆ చట్టానికి ఎంతమంది బలవుతారో చూసుకోండి. రెడీ కూర్చోండి. మీ ఆస్తులు ఆయన దగ్గర ఉండాలి. అవసరం ఏంటంటే ఇప్పుడు ఆయన మీ బిడ్డని మీరే ఆయనే చెప్తున్నాడు. కాదండి, ఆయన కాస్త అవసరం పాపం. ఎందుకంటే ఇప్పుడు రాజధాని తాకట్టు పెట్టాడు. ఇప్పుడు తలకి ఇంతనే ఉంటది కదా, తలకు ఒక రేటు, తలకు ఒక రేటు, అన్ని రేట్లు కలిపి రేపు మాకు తెలియకుండా మా ఆస్తులు ఆయనే తాకట్టు పెట్టుకుని మాకు రోజు బట్టలు నొక్కుతాడు. పాపం బడుగు బలహీన వర్గాలు ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఆయన ఉపాధి కల్పించాలి కదా. అందుకని మొత్తం అసలు తాకట్టు పెడతాడు. మనకు తెలియదు, మన ఆస్తి ఎడిపోతుందో మనకు తెలియదు, మన కాగితం ఎక్కడుందో మనకు తెలియదు. మీరు పుట్టి ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు అవుతుంది. 60 ఏళ్ళు అయింది. ఈ 60 ఏళ్ళలో మీరు ఎంతమంది ముఖ్యమంత్రులు చూస్తుంటారన్నమాట? 4 ఒక 5 చూస్తుంటారా? నేను చూశానండి. వాళ్ళ నాన్నగారు చేశారన్నారు కదా, ఆయన కంటే 100 రెట్లు బాగా చేస్తాడు అనుకుని కొడుకు వచ్చాడు కదా, 100 రెట్లు కిందకి తీసుకెళ్లాడు వాళ్ళ నాన్న కొడుకు కూడా. నాన్న కంటే బాగా చేస్తాను, నాన్నగారి పేరు నిలబెడతాను అన్నారు. ఎలా ఉంది? నాన్నగారి కంటే బాగుందా
ఉందంటారా? ఇంక మీకు ఉదాహరణ చాలేదా? మీకు ఉదాహరణ చాలేదా? నాన్నను 100 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లాడు బిడ్డ. చెల్లి రోడ్డు ఎమ్మడ పడింది, తల్లి రోడ్డు ఎమ్మడ పడింది. ఒక భార్యతో ఉంటున్నాడు కాబట్టి ట్యాప్ తెల్లారు లేగిస్తే ఆ పవన్ కళ్యాణ్ గారికి అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది పెళ్ళాలి? ఇది తప్పితే మంత్రిత్వ శాఖలో 5 సంవత్సరాల నుంచి ఏ మంత్రి పాలన చేయలా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఆలోచించాడు. నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం కాదు, మంత్రులు చేసే పని అది ఒకటి. ఇప్పుడు మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం తప్పితే వాళ్ళ శాఖ మీద ఎప్పుడు దృష్టి పెట్టాలన్నారు. కనీసం వాళ్ళ శాఖ మీద ఉన్న అవగాహన ఉందంటారు. అసలు వాళ్ళకి ఏ శాఖ చేస్తున్నారో తెలియదండి. తెలిసిందల్లా ఓన్లీ పవన్ కళ్యాణ్ మీద విమర్శ. అది ఒకటే వాళ్ళకి ఇచ్చింది. 3 పెళ్లిళ్ళు, అది 3 పెళ్లిళ్ళు. మరి 3 పెళ్లిళ్ళలో 3 పెళ్లిళ్ళలో 3 పిల్లలకి వీళ్ళు ఏమైనా పెట్టారా? ఆ 3 పిల్లలు వీళ్ళ దగ్గరికి వచ్చి ఏమైనా అడిగారా? మాకు సహాయం చేయండి, మాకు పవన్ కళ్యాణ్ కావాలి అని చెప్పి వీళ్ళ దగ్గరికి వచ్చి ఏమైనా అడిగారా? వీళ్ళకి ఎందుకు తెల్లారు లేస్తే అన్నమాట. వీళ్ళు 3 కాదు 30 చేసుకోమనండి. వీళ్ళ దండాలని తీస్తే ఒక్కొక్క 60 కనపడతాయి. అది ఈ 5 ఏళ్ళలో మీరైతే ప్రభుత్వంలో చూసింది ఏంటంటే? చూసింది కక్ష సాధించ చర్య. వచ్చిన రోజునే తెల్లారు ఎప్పుడైతే ఆ భవనాన్ని పగలగొట్టి, అయ్యే అనాథలనే అంటారు కదా అందరూ, నీకు ఇష్టం లేక ఎందుకు పగలగొట్టాలి? ఒక వస్తువుని నాశనం చేసే హక్కు నీకు ఎక్కడిది? నీదా? నీ సొమ్ము ఏమైనా ఇచ్చావా? నీ సొమ్ము ఇవ్వలేదు. ఎవరికి 1 రూపాయి ఇచ్చి పలానా చాట నేను ఒక 50 ఎకరాలు అమ్మేసి నేను బట్టలు నొక్కానని చెప్పు, అందరు సంతోషపడతారు. నువ్వు ఏ విధంగా నీకు 1 రూపాయి నీ సొంత సొమ్ము పెట్టలా, అప్పు చేసి పప్పు కూడా ఎన్నాళ్ళు తింటాం? రేపు వచ్చి అడగరా పప్పులేదు. ఒక్కొక్కరికి లక్షలు అప్పులు చేసి పెట్టావు. ఏ లక్షలు తీసుకొచ్చి తీరుస్తారు? అది రేపు పొద్దున్న ఈ అప్పుల భారం అంతా మీ నెత్తి మీద పడుతుంటారా? పడుతుంది, ఆల్రెడీ కరెంట్ లో పడుతుంది. అది జనానికి పేదలకి అది ఇవ్వలేదు కాబట్టి, వాళ్ళకి కరెంట్ బిల్లు లేదు కాబట్టి. సామాన్య మధ్య తరగతి వాళ్ళకి 500కి కంపల్సరీ 300 ఎక్స్ట్రా పడుతుంది. సంవత్సరం నుంచి అలా కట్టాం. తీయండి బిల్లులు, అది తీయండి పాలన. ఫైనల్ గా అయితే ఇలాంటి పాలన రెండోసారి రావాలనుకున్నారా? ఆయన రెండోసారి వస్తానని చెప్పి శబ్దం చేస్తున్నాడు. ఆయన వచ్చినా మేము రానివ్వండి, ఆయన వచ్చినా మేము రానివ్వం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. అక్కడ ఒక నిద్రగడ గారు ఉన్నారు. పాప ఆయన రెడ్డి గారు అని ఆయన ఇప్పుడు దాకా తెలియలా. వాళ్ళమ్మ ఇప్పుడు చెప్పుంటుంది, అయ్యా నువ్వు రెడ్డివి, నువ్వు కాపు కాదని చెప్పుంటారు. అందుకని ఇప్పుడు బయటకు వచ్చి నేను రెడ్డి అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఓడించకపోతే నేను రెడ్డి అని పెట్టుకున్నాను. అసలు ఆయన అంతకుముందు రెడ్డి అనేవారండి, తెలియక పాపం ఇప్పుడు దాకా వాళ్ళ మమ్మీ ఇప్పుడు చెప్పుంటుంది కళ్ళ వచ్చి. మరి అంతకుముందు రెడ్డి కాదన్నప్పుడు తునిలో రైలు ఎందుకు తగలబెట్టి 30 సంవత్సరాల నుంచి ఆయన కాపులతో ఆడుకుంటున్నాడు. 30 సంవత్సరాలతో ఈ ఒక్క మాటతో కాపులు ఎంత మార్పు వచ్చిందంటే, ప్రజారాజ్యం పార్టీలో ఒక్క రోజులో ఎట్లా పార్టీ తిరగబడిందో అదే రకంగా ముద్రగడి వల్ల 1,00,000 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు పిఠాపురంలో. ఛాలెంజ్ ఆయన ఏ విధంగా ఛాలెంజ్ చేశారు, నేను అదే ఛాలెంజింగ్ గా చేస్తాను ఒక మహిళగా. ఏం ఛాలెంజ్ చెప్పండి, మీ ఛాలెంజ్ ఏంటి? ఆయన రెడ్డి అన్నారు కదా, రెడ్డి నిజం చేస్తాం. ఆయన బాత్రూమ్ టు బెడ్రూమ్, బాత్రూమ్ టు బెడ్రూమ్, తప్పిగా బయటకు వస్తే ఏం లేదు, తుడుచుకోవాలి అల్లాడిపోతాడు పాపం ఆయన. ఆయన పేరే నిద్రగడ. అంటే మీరైతే ఫైనల్ గా మీరు పేరు మార్చుకోవడం రెడీగా ఉండడం ముద్రగడ అంటున్నారా? నేను మీరు చెప్పిన పేరు నేను చెప్పలేనండి, నేను నిద్రగడ గారు అని చెప్పాను, మీరు వేరే పేరు చెప్తున్నారు, అది తప్పు. ఆయన రెడ్డి మార్చుకుంటాను అన్నారు. ఆయన అంతకుముందు రెడ్డి అయి ఉంటారు, ఆయన తెలియదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇక నుంచి అందరూ ఆయన నిద్రగడ గారే చూస్తారు. అది పవన్ కళ్యాణ్ పిఠాపురం గెలుపు అనేది ఎలా ఉంటుంది అంటారు? ఫైనల్ ప్రభంజనం సునామీ. అది మరి ఫైనల్ గా ఎంత మెజారిటీ వస్తుంటారండి? 1,00,000 తగ్గదండి, 1,00,000 తగ్గదు. 2,35,000 ఓట్లలో మాకు 1,00,000 మెజారిటీ వస్తే పక్కన మీద. అది ఫైనల్ గా పిఠాపురం గెలుపు అనేది ఖాయంగా తథ్యం.